friends, today I am going to show you a healthy breakfast recipe, oats omelette. The items we need for this breakfast is instant oats 2 tablespoons. We need to grind them into a fine powder, and 3 tablespoons of milk or water. ఏదైనా ఆప్షనల్, మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్తో తీసుకోవచ్చు. తర్వాత రోల్డ్ ఓట్స్ని ఈ వాటర్ ఆర్ మిల్క్కి యాడ్ చేసుకొని వీ నీడ్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ ఫైన్ పేస్ట్. తర్వాత వీ నీడ్ టు యాడ్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, అండ్ పావు టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ ఆర్ హిమాలయన్ పింక్ సాల్ట్. ఇది వచ్చి ఆర్గానిక్ సాల్ట్ అంటారు దీన్ని, హెల్త్కి చాలా మంచిది. తర్వాత మనం ఇలా ఒక ఫైన్ పేస్ట్లా కలుపుకోవాలి. వాటర్ ఫస్ట్ యాడ్ చేసి చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నేను 2 కంట్రీ చికెన్ ఎగ్స్ తీసుకున్నాను, అంటే నాటుకోడి గుడ్లు. తర్వాత ఒక ఆనియన్, ఫుల్ ఆనియన్ చాప్ చేసేసాను. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఒకటి. తర్వాత 2 ఎగ్స్ని బ్యాటర్లో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి వితౌట్ ఎనీ లంప్స్, అంటే ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెజీస్ అన్నీ దీనికి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, కోరియాండర్, కర్రీ లీవ్స్, టమాటో, క్యారెట్. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం చక్కగా కలిపేసేసుకోవాలి. తర్వాత ఎవరైనా ఇన్స్టెంట్ ఓట్స్కి బదులు రోల్డ్ ఓట్స్ వాడినట్లయితే కనుక దాన్ని ఫస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసి తర్వాత పౌడర్ చేసుకోండి, అప్పుడే బాగుంటాయి రోల్డ్ ఓట్స్. తర్వాత ఎగ్స్ 2 వద్దనుకున్న వాళ్ళు ఒక హోల్ ఎగ్ వేసుకొని ఒక ఎగ్ వైట్ వేసుకోండి, సరిపోతుంది. ఏదైనా పర్లేదు, ఎక్కువ క్యాలరీస్ అయితే వెళ్ళవు మనకి. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలోనే తీసుకోవచ్చు, నైట్ డిన్నర్ టైంలో అయినా తీసుకోవచ్చు. తర్వాత వచ్చి పావు టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కలర్కే కాకుండా మిరియాల పొడి వేసినప్పుడు టర్మరిక్ పౌడర్ వేసుకుంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో అబ్జర్ప్షన్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత ఆయిల్ ప్యాన్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బ్యాటర్ మొత్తం దీని మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి, అంటే పల్చగా అంతా కుక్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మనం దీనికి ఏదైనా లిడ్తో కవర్ చేసుకొని 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 sides ఈవెన్గా కుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, చక్కగా సరిపోద్ది. అదే 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో చక్కగా కుక్ అయిపోతుంది కూడా. దీంట్లో క్యాలరీస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే కనుక మిరియాల పొడి యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా డైజెషన్ చాలా బాగుంటుంది. అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కారం మానేసి గ్రీన్ చిల్లీస్ యూస్ చేయడం బెటర్. తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ తిప్పేసి అటు కూడా 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత అయిపోతుంది. ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకోవడమే. చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టినప్పుడు సాస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సాస్ ఎందుకు అన్నానంటే వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్స్ని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్తో కంబైన్ చేసినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు. సో దట్స్ ఇట్.